ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా మంచివాడనమాట. అతను ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉండేవాడు. అతనికి అన్యాయం చేసిన వాళ్ళకు కూడా సహాయం చేస్తాడు. అతను ఆ ఊళ్ళో పొలం పనులు చేసుకుంటూ ఉంటాడనమాట. ఒకరోజు పొద్దున్నే లేచాడు, తెల్లవారుజామునే మడిలకి నీళ్లు పట్టాలని చెప్పి పొలంలోకి వెళ్ళాడు. వెళ్ళి నీళ్లు పడుతూ ఉన్నాడు. తెల్లవారుజామున కాబట్టి అతనికి కనిపించలేదు. పాము వచ్చి కాలు బొటన వేలుని కరిచేసింది. కరిచేటప్పటికి అతను ఏం చేయాలో చుట్టుపక్కల చూశాడు. తెల్లవారుజామున కదా, పొలాల్లో ఎవరు కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. పల్లెటూరాలు కాబట్టి కొన్ని వాళ్ళకి తెలుస్తాయి కదా, ఈ కాళ్ళు ఆ విషము శరీరానికి ఎక్కేస్తుందేమో అని చెప్పి గబుక్కున బొటన వేలు కోసేసుకున్నాడు. కోసుకుని అతని తలపాగా తీసి ఆ కాలుకు చుట్టుకున్నాడు అనమాట. చుట్టుకునేటప్పటికి కాలికి నొప్పి అయితే ఉంది, కానీ విషం శరీరానికి ఎక్కలేదు కాబట్టి అతను బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చోవాలి, నేను నడవలేని నొప్పితో అనుకుని అక్కడ కూర్చున్నాడు. ఆ పొలం గట్టు మీద కూర్చుండిపోయినాడు అనమాట. కూర్చున్నప్పుడు ఆ వేలు పక్కన పడి ఉంది. ఆ వేలులోంచి రక్తం కారుతూ ఉంది. దాన్ని చూసి ఏమనుకున్నాడు, మంచివాడు కదా, అయ్యయ్యో పాము కరిసింది, అది నా శరీరంలో భాగము, ఎన్ని రోజులు నాకు హెల్ప్ చేసింది అది, ఈ బొటనవేలు లేకపోతే ఏమన్నా చేయగలనా నేను, ఈ బొటనవేలు అతికించుకుంటే అతికిపోద్దా, లేకపోతే దీన్ని తీసుకుని ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి వెనక ముందు ఆలోచించకుండా ఆ బొటనవేలు తీసి మళ్ళీ కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. కాళ్ళ దగ్గర పెట్టుకునేటప్పటికి ఆ దాంట్లో ఉన్న విషము మళ్ళీ ఆయనకు పాదానికి నుంచి అలా శరీరానికి ఎక్కడం మొదలెట్టుకు ఈలోపు పనులు చేసుకునే వాళ్ళంతా వచ్చారు. అతన్ని తీసుకుని గబగబా హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే మోకాల వరకు కాలు తీసేశారు. విషయం అక్కడ వరకు ఎక్కేసింది, వెళ్ళేటప్పటికి కాలు తీసేశారు. తీసేటప్పటికి డాక్టర్ అడిగాడు అనమాట, ఏమయ్యా బొటనేలు కోసుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు అతికించుకుని గుడ్డ చుట్టుకున్నావు నువ్వు? ఆ బొటనేలతో తెగిపోయి ఉంటే నీ కాలు శాశ్వతంగా ఉండేది, ఆ బొటనేలు ఒకటే పోయేది. ఇప్పుడు కాలు వరకు తీసేయాల్సి వచ్చింది కదా అంటే, అది నా శరీరంలో భాగం కదా, అలా పడి ఉంటే నాకు బాధ అనిపించింది, అందుకనే కాలుకి అలా పెట్టుకుని గుడ్డ చుట్టుకున్నాను, మీరేమన్నా అతికిస్తారని చెప్పి అన్నాడు. అంటే ఇది మీకు అర్థమైంది ఏంటి? అతి మంచితనం ఎప్పుడూ ఉండకూడదు. మంచితనం ఉండొచ్చు, అతి మంచితనం ఉండకూడదు. మనకి చెడు తలపెట్టారు, ఎవరన్నా మనకి కష్టం కలిగిస్తున్నారు అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని దూరం పెట్టాలన్నమాట. ఒకసారి మోసపోవచ్చు మనుషులు, 2 సార్లు మోసపోవచ్చు, 3వసారి కూడా మోసపోయామనుకో, అది మన తప్పు. కాబట్టి శరీరంలో భాగమైన ఏదైనా విషమే. ఒక వ్యక్తి మనల్ని మోసం చేశాడు అంటే ఆ వ్యక్తిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అయ్యో మంచివాళ్ళు మనుషులు కదా, నాకు చెడ్డవాళ్ళకు కూడా నేను వేలు చేస్తాను కదా అని చెప్పి మళ్ళీ ఆ వ్యక్తులను దగ్గర తీసుకున్నారంటే నువ్వు మోసపోవటానికి సిద్ధంగా ఉండమని అర్థం. కాబట్టి చూడండి, ఎవరు కూడా స్నేహం చేయండి అందరితో, కానీ ఆ స్నేహమనే కాదు, బంధువులైనా కూడా, ఎవరైనా కూడా మంచితనము అనే ముసుగులో మనం మోసం చేస్తారు చూడండి, వాళ్ళని ఎప్పటికీ కూడా దగ్గరికి తీయొద్దు. అది దీని కథ సారాంశం.